మనం బతుకుతున్నటువంటి సమాజం గురించే కాకుండా నా గురించి కూడా చలమే అంతా చెప్పుకున్నాడు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేకుండా. ఆయన రచనలు అన్నీ చదివితే చాలు, అర్థం చేసుకుంటే చాలు. కానీ మనకు అర్థం చేసుకోవడానికే 70 ఏళ్ళు పట్టింది. ఇంకా పూర్తిగా కూడా మనం అర్థం చేసుకోలేదేమో. ఒకసారి యామిజాల పద్మనాభ స్వామి గారితో మాట్లాడుతూ చలం అంటాడు, ఉన్నదేదో చూడాలనే తపన తనకు పుట్టినప్పటి నుంచి ఉంది అని చెప్పాడు. ఆ ఉన్నదాన్ని చూడాలనే ప్రయత్నంలో, తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో, తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో సమాజాన్ని కూడా బయటపెట్టాడు, ఆవిష్కరించాడు. ఎంతగా బయటపెట్టాడంటే మనం భయపడేంతగా బయటపెట్టాడు. మనం భరించలేనంత సమాజాన్ని మన ముందు పెట్టాడు. అందుకే చలం పేరు వినగానే మనకు ఒక ప్రవహించే మంట కనిపిస్తుంది. ఒక దార్శనికుడు కనిపిస్తాడు, ఒక స్వాప్నికుడు కనిపిస్తాడు, ఒక ఆర్టిస్ట్ కనిపిస్తాడు, ఒక రెబెల్ కనిపిస్తాడు. చలం ఇట్లా చతుర్ముఖుడుగానో పంచముఖుడుగానో కనిపిస్తాడు. ఆలోచన అరణ్యంలో హృదయం వేసిన వెర్రి కేకలా కనిపిస్తాడు చలం. వీటన్నిటితో పాటు చలం ప్రధానంగా టీచర్. వృత్తిరీత్యానే కాదు, స్వభావరీత్యా కూడా ఆయన టీచర్. ఆయన మనకు కొన్ని బోధించడానికి పుట్టాడనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మనకు బోధించింది స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వంగా అర్థం చేసుకునే మానవజాతి శిథిలాలు ఇంకా మనలో ఉన్నాయంటే నేను నమ్మడం లేదు. కానీ స్వేచ్ఛ అంటే కఠోరమైనటువంటి బాధ్యతగా, ఉన్నతమైనటువంటి ధర్మంగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు, ముఖ్యంగా స్త్రీలలో. స్వేచ్ఛ చలం మనకు చెప్పింది, నేర్పింది, సంస్కరించదలుచుకున్నది. అధికారాల నుంచి స్వేచ్ఛ, భయాల నుంచి స్వేచ్ఛ, అర్థం లేని ఆశయాల నుంచి స్వేచ్ఛ, పునాదులు లేని ఆదర్శాల నుంచి స్వేచ్ఛ, అన్ని అధికారాల నుంచి కూడా స్వేచ్ఛ. పునాదులు లేని నమ్మకాలు కోటగోడల్లాగా పెరిగిపోయి జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రోజుల్లో చలం పుట్టి వాటిని ప్రశ్నించి, ధిక్కరించి, కూలగొట్టి మీ జీవితం మీది, దీని మీద ఎవరికీ అధికారం లేదు, మీ ఇష్టం ఏం చేసుకుంటారు అని చెప్పేసి మన చేతుల్లో పెట్టాడు. అయితే మనం మళ్ళీ కొత్త నమ్మకాలని, కొత్త అధికారాలని తెచ్చి పెట్టుకుంటున్నాం, కొత్త కొత్త గూళ్ళు తయారు చేసుకుంటున్నాం, అది వేరే సంగతి. కానీ చలం మనకు నేర్పింది మాత్రం స్వేచ్ఛ. స్వేచ్ఛతో పాటే చలం జీవితాన్ని ప్రేమించడం నేర్పాడు, ఆరాధించడం నేర్పాడు, ప్రశ్నించడం కూడా నేర్పాడు. జీవితాంతం ప్రశ్నని శిలువలాగా మోసినవాడు చలం. నిర్భయంగా, నిజాయితీగా, స్వేచ్ఛగా ఉన్న అధికార కేంద్రాలను అన్నిటి మీద దాడి చేశాడు ఆయన. దాడి చేయడమే కాకుండా జీవితానికి ఉన్నటువంటి విలువని కూడా మనకు నేర్పాడు. జీవితంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని నేర్పాడు, జీవితానికి ఉన్న వైభవాన్ని మనకు నేర్పాడు. అందుకే చలం ఇన్నేళ్లైనా సరే నిత్యనూతనంగా కనిపిస్తూ ఉంటాడు మనకు. కాలక్షేపానికి పనికి వచ్చే చిలుక పంజరాన్ని దాటి పైకి ఎగిరిపోతుందంటే అక్కసిగా ఉండదు. పలుపుతాడు తెంచుకుని పశువు పారిపోతుందంటే బొగత రక్తం సలసలా మరిగిపోదు. కట్టుబాటని కాలదన్ని స్వేచ్ఛాపదాన సాగిపోయే స్త్రీ పరిణిత మనస్తత్వాన్ని ఇష్టపడేదెవరు? గురజాడ కందుకూరి వీరేశలింగం తర్వాత అంతటి భావుకతతో, తీవ్ర మనస్సంచలనంతో స్త్రీల కోసం కలం జడించిన వాడు చలం. స్త్రీకి కావాల్సింది తన మీద, తన జీవితం మీద, తన శరీరం మీద సంపూర్ణ అధికారం. తరతరాలుగా పురుషుడి ఆర్థిక భిక్షతో బతుకు ఇడవాల్సి వస్తున్న స్త్రీకి స్వయం సంపాదన అవసరం అంటాడు చలం. ఆధారపడిన జీవితాలు, ఆశ్రయింపు మనస్తత్వాన్ని వ్యక్తి స్వాతంత్రాన్ని హరించి వేస్తాయి. కలిసుండి కష్టపడ్డం కన్నా విడిపోయి సుఖపడటం శ్రేయస్కరం అంటాడు చలం. అడుగుతున్నది నిన్నే, మాట్లాడమే. ఏం మాట్లాడను? అదే, ఆ కుమారస్వామితో ఉండేప్పుడు నువ్వు నన్ను చూసేదానివిగా, అప్పుడు ఇష్టం కలగలేదా? ఎందుకు కలుగుతుంది? అప్పుడు మీరెవరో. అంతేనా? మరిప్పుడు వేరే అడుగుతారా? అప్పుడు ప్రేమ రానిది మరిప్పుడు ఎలా కలుగుతుంది? ప్రేమించండి, ఎందుకండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆ కుమారస్వామి బతుకున్నప్పుడు నిన్ను నాతో రమ్మంటే వచ్చేదాని? తప్పు కదూ? ఆహా, మరి ఇంకా నా మీద ప్రేమ ఏమిటి? పోనీ ఓ మాట చెప్పు, అతన్ని ఎక్కువ ప్రేమించావా, నన్ను ఎక్కువ ప్రేమించావా? మిమ్మల్ని. సందేహమా?
అతను అంత ప్రేమగా ఉండేవాడా నీ మీద? ఆ, కానీ మరి అప్పుడప్పుడు కోప్పడేవాడే. ఆ, ఆ కోపమే ఉందిలేండి, హాస్యానికి. అయితే అతను బతికుంటేనే బాగుండు అనుకుంటున్నావా? చచ్చా, ఏం మాట్లాడండి. ఏ అప్పుడు అప్పుడు మీరెలా తెలిసేవారు? నేను తెలియకపోతేనే అతనితో బాగుందిగా. కానీ మీ ప్రేమ అంటే ప్రేమలు నీకు మారుతూ ఉండాలన్నమాట. పోనీ నేను చస్తే బాగుంటుందా ఇప్పుడు? చెప్పమంటే చెప్పవు కదూ. అంతే, నీకు నేను చావాలనే ఉందన్నమాట. ఆ? అబ్బబ్బబ్బా, ఆయనతో ఎలా ఉంటే మీకేమిటండి? ప్రతి రాత్రి ఆయన ప్రస్తావన తెచ్చి చంపుతారు. ఆయన ఏమైనా దయ్యమై పట్టాడా? మిమ్మల్ని ఇంత గాఢంగా ప్రేమిస్తున్నానే ఆయన నాకు నిజంగా జ్ఞాపకం లేదండి. నా హృదయంలో మీరు తప్ప ఇంకెవరూ లేరండి. ఛా, నిజమా? ఎలా నమ్మను? చచ్చిన 3 ఏళ్లలోనే మర్చిపోతావా? అబద్ధం. అయితే నేను చచ్చినా అంతేనా? ఏమిటండి ప్రతి రాత్రి ఈ గోళ? మీకేమైనా మతి చెడిందా? ఆయన ధర్మం అంటూ మీ స్నేహితుడు ఈ 3 రోజులు ఉన్నాడు. ఆయన ఉన్నాడని మీరు ఊరుకున్నారు. బతికిపోయాను. రైలుకు వెళ్ళాడో లేదో మళ్ళీ మొదలు పెట్టారు. ఆహా, అతను ఇంకా ఉండాలని ఉందన్నమాట. అంటే అప్పుడే కన్నేసావన్నమాట. అవును, నేను బతికుండగానే తర్వాత భర్తను సిద్ధం చేసుకున్నావన్నమాట. ఏమంటే మీకేమైనా మతిపోయిందా? మరి కుమారస్వామి బతికుండగానే నన్ను చూసుకోవాలా? అలాగే. నేను మీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడతావు? నిజం చెప్పు, వాడి మీద కన్నయ్యలా? నాకు తెలుసులే, వాడు మళ్ళీ మంగళవారం ఎందుకు వస్తానన్నాడు. ఛీ, ఊరుకోండి, మీకు పిచ్చి మరీ మితిమీరిపోతుంది. అవును, పిచ్చే. నీకు హృదయం లేదు, నిన్ను చంపిన పాపం లేదు. నీలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు. మొగుడు బతికుండగానే ఇంకో మొగుడిని చూసుకోవడమా? అది రెండోసారి. ఇంకేముంది, నన్ను చంపేస్తున్నావే. మాట్లాడవే. పాపం, ఆ నిర్భాగ్యుణ్ణి, అమాయకుడైన కుమారస్వామిని చంపావు. అది నాకు చంపే ఉంటావు. ఎంత ఘాతుకరాలువే. ప్రతి మగాడితోని ముడిపెట్టి ఇలా చంపకపోతే నన్ను వెళ్ళిపోమని రాత్రి వెళ్ళిపోతాను. పోతావా? వాడి దగ్గరికేనా? పో పో పో. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, మర్యాదలు వీటన్నిటినీ మూట కట్టుకుని కులికే వాళ్ళకి అర్థం కాని మరణం, బాధ, దరిద్రం, నరకం, అనారోగ్యం వీటన్నిటినీ ప్రశ్నిస్తున్న లక్షలాది యువక కంఠాల్ని ఏకం చేసి పలికిన శ్రీశ్రీ గొంతుని వినడానికి తన కలంతో యావత్ కవితాలోకాన్ని ఉలిక్కిపడేలా చేశాడు చలం. శాశ్వతత్వం గురించి, విశ్వప్రేమ గురించి చెప్తూ చలం ప్రేయసి గురించి గోలపెడతారెందుకు మీరు? అవసరమైన నాళ్ళు బంధం తప్పదు. మామూలు శరీర మానసిక ఆకర్షణ నుంచి ఇంకా ఉన్నతంగా ప్రేమించగల స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు ఈ అగ్నిదీక్షలో నిజమైనవి నిలుస్తాయి, ఊగేవి ఊడతాయి. మనం ఎంత గోల పెట్టుకున్నా అబద్ధాలు కాలిపోతాయి, మోసాలు వీగిపోతాయి. ఇది చలం భావన. చలం కథల గురించి ఎంత చెప్పినా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉంటుంది. ఆయన తన సాహిత్యంలో ముఖ్యంగా అంటివేయబడిన స్త్రీ పరిస్థితి గురించి చెప్పాడు. కథల్లో కూడా ఆయన వస్తువు ప్రధానంగా అదే. దానితో పాటు ఆయన జీవితంలోని కపటత్వాన్ని హేళన చేయడానికి, మూఢాచారాలని, అంధవిశ్వాసాలను ధిక్కరించడానికి, మానవ బలహీనతలను బయటపెట్టడానికి తన కథలను ఆయుధాలుగా వాడుకున్నాడు. ఆర్గ్యుమెంట్, పాపం, నాయుడు పిల్ల, అనసూయ వంటి కథల్లో ఆయన స్త్రీల లైంగిక అణచివేతను ముఖ్య విషయంగా తీసుకున్నాడు. తనకిష్టమైతే అబార్షన్ చేయించుకునే హక్కు, లేదా సమాజం కాదన్న తను బిడ్డను కనే హక్కు స్త్రీకి ఉండాలని వాదించాడు. జలసి వంటి కథలలో సంస్కరణవాదుల అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.